డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. జమిలి ఎన్నికలు 27 ఎండింగ్లో కానీ 28 స్టార్టింగ్లో కానీ వచ్చే అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ ఆ మాదాపూర్ వదిలిపెట్టి ఆంధ్రప్రదేశ్ రండి, ఇక్కడ ఉండండి అని ఓ పెద్ద సవాల్ ఇసిరాడు జడా శ్రావణ్ కుమార్. ఇప్పుడు జడా శ్రావణ్ కుమార్ కొంప కేంద్రమే ముంచేసింది. జమిలి ఎన్నికలు దాదాపుగా వీళ్ళు అనుకుంటున్నట్టుగా ముందస్తుగా ఉండే అవకాశమే లేదు. 29 ఎన్నికలతో పాటు వచ్చే అవకాశం ఉంది అని కొంతమంది రాజకీయ విశ్లేషకులు అనుకుంటూ ఉంటే, నేషనల్ పొలిటికల్ అనలిస్టులు మాత్రం అసలు 29లో కూడా అర్ధ జమిలి ఎన్నికలు జరిగే అవకాశం ఉంది తప్ప పూర్తిగా జరగవు. జమిలికి 34 మాత్రమే పూర్తిగా అవకాశం ఉంది అని వాళ్ళు చెబుతూ ఉన్నారు. మరి జడా శ్రావణ్ కుమార్ కోరుకున్నట్టుగా ఇప్పుడు జమిలి ఎన్నికలు ముందస్తుగా జరిగేసి జగన్మోహన్ రెడ్డి ముందుగానే గెలిచిపోయి ఏదో 29 దాకా మాకు అవకాశం ఉందని చంద్రబాబు నాయుడు లోకేష్ వెర్రవీగుతున్నారేమో, రండి ఇక్కడికి, మీ సంగతి మేము తేలుస్తాం, జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు, మీ సంగతి నేను తేలుస్తాను అని జడా శ్రావణ్ విసిరిన ఆ సవాలుకి ఇప్పుడు ఉత్తుత్తునే పోయినట్టు అయిపోయింది. అసలు ఈ జమిలి ఎన్నికలు అనేది ఒక బిల్లు పెట్టబట్టం కానీ సెలెక్ట్ కమిటీకి వెళ్ళడం కానీ ఇది ఒక పక్కన జరుగుతూ ఉంటే, అసలు దానికి కావలసిన ఈ మౌలికంగా కావలసిన వీటన్నిటినీ ఏర్పాటు పరుచుకునే దాంట్లో ప్రభుత్వం ఏ అడుగు ముందుకు వేయటం లేదు. కాకపోతే ఈ 2026 నుంచి జనగణన జరగబోతోంది. 27లో కులగణన కూడా జరుగుతుంది. ఇది ఈ ప్రాతిపదికన ఇప్పుడు జమిలికి వెళ్ళిపోవచ్చు, జమిలి ఎన్నికల్ని చెయ్యొచ్చు అంటే అది జమిలి కోసమే జరుగుతుంది అనేది ఎవరు ఒక్కళ్ళు కూడా అంటున్న మాట ఏం కాదు. అది కేవలం నియోజకవర్గాల పునర్విభజన కావచ్చు, ఇక్కడ డీలిమిటేషన్ కోసం జరుగుతున్న వ్యవస్థ మాత్రమే. దాంట్లో కూడా అనేక రకాలుగా ఇప్పుడు చాలా అవాంతరాలు కూడా వచ్చి పడ్డాయి డీలిమిటేషన్స్లో. ఇప్పుడు ఈ ప్రజలు జనగణన బట్టి చూసుకుంటే నార్త్ ఇండియాకి ఎక్కువగా డీలిమిటేషన్ ఎక్కువ అవకాశాలు ఉండే రకంగా ఉంటే దక్షిణ భారతదేశంలో తక్కువ ఉన్నాయి. అందుకనే చంద్రబాబు నాయుడు కావచ్చు, మరి తమిళనాడులో స్టాలిన్ కావచ్చు, వాళ్ళు దీని మీద కొన్ని చర్యలు తీసుకోవాలి, అందరూ ఎక్కువగా పిల్లల్ని కనండి, 2-3 రేసుని కనండి అని చెప్పుకునే స్టేటస్లో ఇప్పుడు దక్షిణ భారతదేశం వాళ్ళు పడ్డారు. ఎందుకంటే గతంలో 2-3 వద్దు, 2 ముద్దు, ఒక్కళ్ళు హద్దు ఇట్లాగ చెప్పుకుంటా వచ్చి మరి దక్షిణ భారతదేశంలో జనాభా తక్కువైపోయిన కారణానికి ఇప్పుడు ఈ ప్రాసెస్లో డీలిమిటేషన్కి వాళ్ళకి ఎక్కడ దెబ్బ తగులుతుందో, అవకాశాలు తక్కువైపోతాయో అనే దాని మీద వీళ్ళు కూడా ఒక బాధపడుతుంటే, కేంద్రం దీన్ని సాగుగా పెట్టుకొని మరి జమిలి ఎన్నికలు తీసుకొస్తుంది అని కొంతమంది అంటున్న దాన్ని జడా శ్రావణ్ కుమార్ పట్టుకున్నాడు. మరి ఇప్పుడు జడా శ్రావణ్ కుమార్ ఆశలన్నీ మూటగట్టి మడిచి పైన అటక మీద పెట్టుకోవటమేనా? ఇప్పుడు ఉన్న ప్రాసెస్ ప్రకారంగా అంటే ఆయన బీహార్ ఎన్నికలను బేస్ చేసుకొని, బీహార్లో అప్రతిహతంగా బీజేపీ బాగా చక్రం తిప్పింది కాబట్టి బీహార్ ఎన్నికల తర్వాత సీన్ అంతా మారిపోయింది. మోడీ ఎప్పుడైనా బ్లాస్ట్ చేయొచ్చు అని ఆ రోజున జడా శ్రావణ్ కుమార్ ఇదే మాట చెప్పాడు, ఎప్పుడైనా బ్లాస్ట్ చేసేస్తాడు, రండి మాదాపూర్ వదిలిపెట్టి ఆంధ్రప్రదేశ్కని. అప్పుడు నేను వేరే ఛానల్లో ఒక వీడియో కూడా చేశాను. సరే వాళ్ళు మాదాపూర్ వదిలిపెట్టి ఆంధ్రప్రదేశ్ వస్తారు సరే, మరి యలహంక వదిలిపెట్టి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వస్తాడు అని దానికి ఏం సమాధానం ఉండదు. అయినా ఈయన ఓ పార్టీ అధ్యక్షుడు అయ్యుండి ఇతను మరి మరొక పార్టీ అధ్యక్షుడు గెలవాలి, ఆ పార్టీలో ఆయన వస్తే మీ అందరికీ బాగా తన్ని తలకపోస్తాడు, ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతున్నాడంటే ఈయనలో ఉద్దేశాలు ఏంటనేది ఇప్పుడు కనపడుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గతంలో అధికారంలో ఉన్న సమయంలో ఈ జడా శ్రావణ్ కుమార్ ఆయనకు వ్యతిరేకంగా చాలా గళం వినిపించాడు. ఆయన అధికారంలో ఉన్న సమయంలో అప్పుడు వినిపించిన గళం ఈ రోజున మీకెందుకు ఇంత కంటకంగా ఉందని ప్రతి వాళ్ళు అంటూ ఉన్నారు. అంటే మనకి అప్పుడు మాట్లాడిన మాటలకి ఇప్పుడు మాట్లాడిన మాటలకి ఆయన ఏమైనా మాట్లాడుకోవచ్చు, మాకేం అభ్యంతరం లేదు. కానీ ఆ మాట్లాడే మాటల్లో ఏం అర్థం ధ్వనిస్తుంది అది కదా ఇంపార్టెంటు. ఆ రోజున జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు, కోర్టులో కేసుల దాకా వెళ్ళినప్పుడు, మిగతా అంశాల్లో డిబేట్లలో పాల్గొన్నప్పుడు ఆయన మాట్లాడిన మాటల్ని ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పుపట్టారు. కానీ న్యూట్రల్ పీపుల్ ఎవరు అది అర్థవంతంగానే కనపడింది. కానీ ఈ రోజున మాట్లాడుతున్న మాటలు ఏమిటి అంటే, ఆ రోజున జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఆయన ఎలాంటి మాటలేం మాట్లాడలా.
రా నువ్వు తాడేపల్లి ప్యాలెస్ను వదిలిపెట్టి బయటకు రా, బజార్లోకి రా, సై సవాల్ అని ఆ రోజున ఏం మాట్లాడలేదే. అది ఈ రోజున మీరు రండి ఇక్కడికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, మీ సంగతి నేను చూస్తానని మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఆ జగన్మోహన్ రెడ్డిని మాట్లాడిన మాట తీరు కావచ్చు, ఇప్పుడు చంద్రబాబు నాయుడిని, లోకేష్ని, పవన్ కళ్యాణ్ని మాట్లాడుతున్న మాట తీరు కావచ్చు, ఏ రకంగా కనపడుతుంది? పవన్ కళ్యాణ్ ప్యాకేజీ స్టార్ అన్నాడు. మరి ఈయన ఒక పార్టీ పెట్టుకొని గతంలో ఈయన ఒక ప్యాకేజీ కోసమే చంద్రబాబు నాయుడు చుట్టూతా తిరిగాడు, ఆ ప్యాకేజీ ఇవ్వలేదు. అదేదో నియోజకవర్గానికి 3 కోట్ల చొప్పున ఏమో అడిగాడట. మరి 175 నియోజకవర్గాలంటే చూడండి ఎంత 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 పెద్ద అమౌంట్ కనపడుతుందో. మరి అంత అడుగుంటాడా అనే అనుమానాలు కొంతమంది వ్యక్తం చేస్తున్నప్పటికీ అడిగాడే అనేది చాలామంది అనుకుంటూ ఉన్నారు. ఇక అది ఏ పార్టీ అని ఎలా ఇస్తుంది? అసలు చంద్రబాబు నాయుడు ఏంటి, జగన్మోహన్ రెడ్డి కూడా ఈలేడు అలాంటివి. అంతంత అమౌంట్లు ఎవరు తీసుకొచ్చిస్తారు? కాకపోతే అప్పుడు జరిగిన ఒక పనిని గుర్తు తెచ్చుకుంటే, ఈయన తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న సమయంలో కూడా రేవంత్ రెడ్డి దగ్గర కూడా ఇట్లాంటి ప్రపోజల్ ఒకటి పెట్టుకొని వచ్చాడు. మేము దళిత వాడలన్నింటినీ తిరిగి మీకు ఓటు పడే విధంగా చేస్తాము అనే ఒక ప్యాకేజీ ఎత్తుకొని వచ్చాడు అని. పవన్ కళ్యాణ్ ప్యాకేజీ స్టార్ అంటున్న జడా శ్రావణ్ కుమార్ ఈయన ప్యాకేజీ స్టార్ అని ఇప్పుడు చాలామంది అనుకుంటూ ఉన్నారు. అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి తోటి కలిసి మాట్లాడుతున్న ఈ మాటల్ని చూస్తే లైట్గా ఈవీఎంలో జగన్మోహన్ రెడ్డికి మ్యాండేట్ కనపడితే చాలు, గెలవాల్సిన పని కూడా లేదు. 1-2 బూతుల్లో ఒక 1000-2000 ఓట్లు ఎక్కువ కనపడినాయి అనుకోండి, ఇంకంతే తెలుగుదేశం నాయకులు పడే చెత్త కొట్టుడు కొడతారు. చంద్రబాబు నాయుడును, నారా లోకేష్ లేకపోతే పవన్ కళ్యాణ్ హెలికాప్టర్లు సిద్ధం చేసుకొని బయటికి వెళ్ళిపోవటమే. అసలు ఇంతకంటే కూడా ఇంకా పెద్ద మాట ఏమిటి అంటే, మీరు ఎక్కడున్నా కూడా మేము పట్టుకొచ్చి మళ్ళీ మిమ్మల్ని జైల్లో పెడతాం, ఇప్పుడే మీరు జైలు బాగు చేయించుకొని ఎమ్యూనిటీస్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోండి, జైలుకి వెళ్ళటానికి సిద్ధపడండి, జైల్లో మీకు వసతులు అవి సరిగా ఉండవేమో, ఇప్పుడే బాగు చేయించుకోండి అనే మాట కూడా మాట్లాడుతుంటే, ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న ఆ మాటకి, ఇప్పుడు చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న ఈ మాటకి అర్థం ఎంత వేరుగా కనపడుతుంది. అసలు ఇన్ని ఆశలు పెట్టుకుంది మొత్తం జమిలీ ఎన్నికల మీద అయితే, ఈ రోజున జడా శ్రావణ్ కుమార్ కొంప కేంద్రం ముంచినట్టు అయిపోయింది. జమిలీ లేదు, జమిలీ వచ్చే ఆస్కారం కనపడటం లేదు అనేది, ఒకవేళ వచ్చినా కూడా 29 ఎన్నికల్లోతో కలిపి వస్తుంది అని. ఆనాడు మాత్రం జగన్మోహన్ రెడ్డి ఎలా గెలుస్తాడు? ఇలాంటి వాళ్ళందరూ అనునిత్యం ఇదిగో జగన్ వస్తే మీ తాట తీస్తాడు, ఇదిగో జగన్ వస్తే మిమ్మల్ని ఊరేస్తాడు, ఇదిగో జగన్ వస్తే మీకు మామూలుగా ఉండదు అని మాట్లాడుతుంటే, ఆ జగన్ రాకుండా ఉండటానికి అందరూ ప్రయత్నం చేస్తారు కదా. అసలు జగన్మోహన్ రెడ్డి ఓ పక్క రప్ప అనుకుంటా తిరుగుతుంటే, ఆ రప్ప జనం మీద యాడ్ చూపిస్తారో వైసీపీ నాయకులని ఇప్పుడు ప్రజలందరూ భయపడి జగన్మోహన్ రెడ్డికి ఓటేయొద్దులే అనుకునే పరిస్థితులు తీసుకొచ్చి పెడితే, ఆ ఉన్న మరికొంత అభిమానం కాస్త జడా శ్రావణ్ కుమార్ లాంటి వాళ్ళందరూ తీసేసి ఆ జగన్మోహన్ రెడ్డిని శాశ్వతంగా ఇంట్లోనే కూర్చోబెట్టేటట్టున్నారు. ఇదే ఈరోజు కుండబద్దలు.